తెలంగాణలో కూడా కేసీఆర్ భరత్ గారు ఇప్పుడు మళ్ళీ ఆ చర్చ కొంచెం ఇబ్బందికరమైనటువంటి చర్చ. అంటే అది చెప్తున్నాను కదా, అంత కూర్చొని అవన్నీ జరిగేవి ఇప్పుడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక ఉద్దేశంతో రాస్తారు, బట్ ఒక పొలిటికల్ కేసీఆర్ అయితే దాన్ని కొంచెం కరెక్ట్ చేశారు. జయ జయ తెలంగాణ సాంగ్ ఆ సమయంలో నేను లేని భరత్ గారు నాకు తెలియదు. కానీ జయ జయ తెలంగాణ పాటను ఎందుకు రాష్ట్ర గీతంగా చేయలేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశారు. నాకు ఇదమిద్దమైన కారణాలు అయితే నాకు తెలియవు. నాతో ఎప్పుడు కేసీఆర్ గారు అవి చర్చ చేయలేదు. గతంలో కూడా మీ ఛానల్లో మనం ఈ చర్చ చేసినాము. ఈ బహుశా ఏం చర్చ జరిగిందో ఇద్దరి మధ్య, కానీ అది నాకు ఆ కారణాలు తెలియవు. ఆయన ఎందుకో మనకు జాతీయ గీతం చాలు అన్నట్టుగా ఒక రాష్ట్రీయ గీతం తప్పనిసరిగా ఉండాలని అని అనుకున్నారు ఆయన. ఎందుకో దాని కారణాలు అప్పుడు నాకు ఇదే విధంగా తెలియవు. కానీ ఆ పాటను పాపులరైజ్ చేసింది మాత్రం బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా. దాన్ని పాపులరైజ్ చేసింది, దాన్ని జనంలోకి తీసుకుపోయింది. స్కూల్లో కూడా నాకు గుర్తుండే ఉంటది, మాణిక్య వరప్రసాద్ ఉన్నప్పుడు తెలుగు తల్లికి వందనం TV9 లో చర్చ అండి. నేను చలసాని శ్రీనివాసు, మన జొన్నవిత్తుల గారు అనుకుంటాను బహుశా ఉన్నారు, చర్చ జరుగుతూ ఉంది. డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఛానల్లో వచ్చారు కౌంటర్ గంట. నేను వచ్చినప్పుడు అప్పుడు నాతో ఆయన, అప్పుడు నేను టీచర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన ఇచ్చిన ఆర్డర్ మా తెలుగు తల్లి పాడాలని, పాడను అని ఒక టీచర్గా నేను వాదిస్తున్నాను. అది ఉద్యమం ఇచ్చిన శక్తి అనుకోండి. అప్పుడు నేను గవర్నమెంట్ టీచర్ అంటుంటే నేను అప్పుడు అన్నది ఇదే, అందులో తెలంగాణ ప్రస్తావనలు ఏమి లేవు, ఒక రుద్రమ్మ భుజశక్తి తప్ప ఇంకేమి లేదు. అందుకని చెప్పి మేము ఎట్లా పాడతాము? మా రామదాస్ ప్రస్తావన ఉందా? ఎందరెందరో వాగ్గేయకారులు, ఎందరో కవులు, దాశరథి, కాళోజీ, ఎవరి ప్రస్తావనలు ఉండవు కదా. అండ్ కృష్ణా నది మా అనుభవంలో లేకుండా పోతుంది, గోదావరి నది మా అనుభవంలో లేకపోతుంది. మేము ఎట్లా పాడతాం? గోదావరి పరుగులు ఎడుతుంది, బంగారు పంటలు పడుతున్నాయి, పంటలు పడతలేవరో దేవుడా అని ఏడుస్తున్నాం, మేము ఎట్లా పాడతాం? మా పాలిట అది అసత్యమైంది కదా పాట అని అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు. మాణిక్య వరప్రసాద్ గొప్ప సంస్కారి, ఆయన చాలా కొంత ఒక పాలిటిక్స్ లో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కొంత అట్టడుగు వర్గాల నుంచి వచ్చినవాడు, ఆయనకు తెలుసు ఈ పెయిన్ ఏమిటో తెలుసు. కనుక ఆయన ఏమన్నారంటే, నిజమేనండి, ఈ పాటలో తెలంగాణ రైతాంగ పోరాట ప్రస్తావన కూడా లేదు కదా అని ఒక మాట ఆయన్నే అందించి ఆయన అన్నాడు, ఆప్షన్ అండి, ఏదైనా పాడుకోవచ్చు అన్నప్పుడు వెంటనే అడిగారు, మన అక్కడ చర్చ చేస్తున్న రజనీకాంత్ అనుకుంటానప్పుడు, ఆయన వెంటనే అడిగాడు, మరి ఏం పాడతారన్నాడు. నేను అప్పుడు ఏదో ఒకటి పాడతామండి, జయ జయ తెలంగాణ లేదా పాడతాం, ఇంకేదో పాడతాం అని అన్నాడు. అది ఒక దావానలం అయిపోయి మొత్తం స్కూళ్ళల్లో పాడడం, మొత్తం చేయటం అనేది అప్పుడు జరిగింది. సో ఇప్పుడు చేంజ్ చేశారు కదా, ఇప్పుడు చేసిన తర్వాత ఎందుకో అంటే ఆ మొదట ఉద్యమంలో వచ్చిన పాట అంతా జీవం దీంట్లో లేనట్టు అనిపిస్తుంది. అది ఎందుకో నచ్చలేదు, కొంత ఎక్కువ మందికి అయితే నచ్చలేదు. కూడా చేయించారు కదా, అట్లా సరే, అది అంటే అది ఒక కారణం. బాగుందని అంటే దానికంటే అందశ్రీ ఒక ఫోన్ కాల్ బయటకు వచ్చింది, అది ఎక్కువ బాధ పెట్టింది. నేను కీరవాణితో చేయటం కంటే నా పాట చేయటానికి తెలంగాణలో అంత గొప్పవాడేవాడు లేడు అని ఏదో ఒక ఫోన్ కాల్ అది బయటకు వచ్చింది. అది కొంచెం అందరినీ హర్ట్ చేసింది. దానివల్ల ఎక్కువ చర్చ జరిగింది కీరవాణి చేయటం అన్న దాని మీద. అది కొంత ఇబ్బందిగా మారింది. బట్ అంటే కీరవాణి సమర్థుడైనటువంటి డైరెక్టర్, ఆయన చేయలేడా కానీ ఆ ఉద్యమంలో ఆ ట్యూన్తో, ఆ ఆర్కెస్ట్రైజేషన్తో, అన్నిటితో హృదయాలు ఎందుకు అసలు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ కూడా బతుకమ్మ సాంగ్ చేశారు, కానీ అది కవిత చేసింది జాగ్రత్త, అది సక్సెస్ కాలేదు. మిగతా వాళ్ళు క్యాచ్ చేయలేరా తెలంగాణ ట్యూన్స్? అది ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డు పొందిన ఇద్దరు కూడా ఈ విషయంలో మాత్రం. మరి అదే ఇప్పుడు మీకు జైబోలో తెలంగాణలో గద్దర్ పాడిన పాటను చక్రి చేశాడు. మేబీ మరి తెలంగాణ వాడు కావడం వల్ల ఏమిటో కానీ, అంటే ఎక్కడో ఆ నేటివిటీ టచ్. వందే మాత్రం శ్రీనివాస్ చేస్తే పాపులర్ అయ్యాయి. వందే మాత్రం శ్రీనివాస్ సినిమాటిక్ ఫ్లేవర్ తో చేసినాడు, అవి పాపులర్ అయినాయి. ఇప్పుడు మంగ్లీ లాంటి వాళ్ళు సినిమాటిక్ ఫ్లేవర్ తో జానపదాలు చేస్తుంటే అవి కూడా బాగా పాపులర్ అవుతున్నాయి. మధుప్రియ, మంగ్లీ, వీళ్ళందరూ కూడా చాలా మంది. కానీ ఎందుకో గానీ మరి అంటే ఇప్పుడు రెహమాన్కి అది సింక్ అవ్వాలి కదా, అవి వెళ్ళిన వాళ్ళు చెప్పటంలో ఎక్కడేమైనా గ్యాప్ వచ్చి ఉండవచ్చు. అంటే తెలంగాణ నేటివిటీ అందుకోవడం కష్టం కదా ఈ జానపదం. అంటే వాళ్ళు వింటే ఇవి ఏ రాగంలో ఉన్నాయి ఏమిటి. ఇప్పుడు శంకర్ జయకిషన్ ఆయన తీసుకుపోయి, ఆయన హైదరాబాద్ లో జీవించాడు, ఆయనకు తెలుసు కనుక ఆయన హిందీలో అప్పుడే బతుకమ్మ మీద పాట పెట్టినాడు. తర్వాత రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తా, వాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక ఇదే వాళ్లకు ఇన్స్పిరేషన్ గా వాళ్ళు అవన్నీ
చేసినారు. అట్లా కొంచెం అంటే రెహమాన్ ఈ పాటలు బహుశా కొన్ని బతుకమ్మ పాటలు ఆయన విని ఉంటే అందులో నుంచి ఏమైనా ఇన్స్పిరేషన్ నుంచి ఆయన ఏమైనా క్రియేట్ అది ఆ ఎక్సర్సైజ్ జరిగిందా జరగలేదా మనకు తెలియదు. దానికంటే మనం తపస్సు చేయాలండి. ఒక ఇది అందుకోవాలంటే ఇప్పుడు ఒక పంజాబీ ఇది అందుకోవాలంటే సుఖ్వీందర్ని పిలిచి ఆ చెయ్య అనేది ఏదో బులెన్ అది వేరే అది తయ్యనో ఏదో ఉంది అది. అండ్ సుఖ్వీందర్ సింగ్ దాని ఒరిజినల్ పాడతాడు, దాన్ని మార్చారు. అంటే అట్లాంటి ఎవరో ఆ మూలం తెలిసిన వాళ్ళు కూడా అక్కడ ఉండాలి కదా. అప్పుడు ఏం జరిగిందో నాకు ఐడియా లేదు, అది ఎందుకు అట్లా జరిగిందో కానీ అది ఎందుకు అది కూడా ఆకట్టుకోలేదు అంత.